హలో సార్, నమస్తే సార్. బాగున్నా సార్, మీ దయ వల్ల. నేను రమణాన్ని తెలుసా నీకు? తెలుసు సార్. మీ పేరు చెప్పండి. సార్, నా పేరు గడ్డం వెంకట నర్సయ్య. గట్టిగా చెప్పండి. గడ్డం వెంకట నర్సయ్య. ఏ ఊరు? మహబూబాద్ డిస్టిక్. ఏం ఆర్టిస్ట్? కే సముద్రం మండలం, ఇంటికాని విలేజ్. మీరు ఏం ఆర్టిస్ట్? సార్, మేము యక్షగానము, అయ్యప్ప భజన మండలి, అయ్యప్ప స్వామి కళా బృందము, భక్తి పాటలు పాడడము, ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటాం సార్. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్. ఏమైనా సంస్థ ఉందా మీకు? అయ్యప్ప స్వామి కళా బృందం ఉంది సార్. అయ్యప్ప స్వామి. మీకు టీము ఎంతమంది ఉన్నారు? టీంలో వచ్చేసి సార్ మనం 10 మంది సార్. 3 అమ్మాయిలు, డప్పిస్టు. మీ నాన్నగారు అమ్మగారి పేరేంటి? నాన్నగారు శ్రీనివాసు, జరిగిపోయారు. సారీ. అమ్మ పేరు పద్మ. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ? ఇక మా తాతల తండ్రుల కాంచి చూస్తూ ఇక వారి యొక్క సాంప్రదాయమైన కళను నమ్ముకుంటూ వారి అడుగుజాడల్లో. మీ జీవనోపాధి ఇదేనా? మా జీవనోపాధి. చదువుకున్నారా? నేను 7th చదివా సార్. ఇంకా కంటిన్యూ చేయలేదు? ఇంకా కంటిన్యూ చేయలేదు. సో దీంట్లోనే కళారంగంలోనే ఇదే జీవనోపాధి, ఇదే జీవిస్తూ ఇట్లనే కొనసాగిస్తున్నాను. ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు సార్. ఏం చేస్తారు? స్టడీ చేస్తున్నారు. ఇంకా మీ గురించి ఇంకా చెప్పండి. ఏమేం ప్రోగ్రామ్ చేసారు, ఎక్కడ చేసారు, ఏమేం చేస్తారు సార్? మేము చెప్పండి. తెలంగాణ కళారత్నాలు అనేది యూట్యూబ్, ఇది ఆర్టిస్టులందరినీ ఒక దగ్గర మనము ఏర్పాటు చేస్తామని ఒక చిన్న ప్రమోషన్ ఉంది. చెప్పండి, మీ గురించి చెప్పండి సార్. మేము ఈవెంట్ ఆర్గనైజర్ సార్. మన చేతిలోన కళాకారులు, కోలాటాలు కానీ, లేడీస్ డప్పులు, మన వాళ్ళు చిందు యక్షగానము, రామాయణ మహాభారతము, ఇలాంటి కొన్ని ఈవెంట్, కేరళ వాయిద్యాలు, కర్ణాటక లేడీస్ తీన్మారు, రాజమండ్రి శ్రీకాకుళం వాళ్ళు అమ్మవారు బేతాల్ సెట్టు, కాంతార సెటప్లు, ఇలాంటి ఈవెంట్స్ మనం వినాయక చవితికి ఎక్కువ చేస్తూ ఉంటాం సార్. ఎవరన్నా మనల్ని అడిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ప్రోగ్రామ్స్ మాట్లాడి, వినాయక చవితి, గణేష్ ఫెస్టివల్స్కు, ఊరేగింపు కార్యక్రమాలకు, దేవి నవరాత్రులకు, ఇలాంటి గుడి ఓపెనింగ్స్, రథోత్సవాలకు, ఈ స్వామివారి కళ్యాణాలకు ఎక్కువ మనం దాదాపు మన చేతిలో ఒక 2-3 వేల మంది కళాకారులు ఉన్నారు సార్. వారికి మనం జీవనోపాధి కలిగిస్తున్నాం. 2-3 వేల మంది కళాకారులు ఉన్నారు. మనం నెలకు ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయినా వారికి మనం వేరే చోట, వేరే మన ఆంధ్రలో కానీ, మన తెలంగాణలో కానీ ఎక్కడున్నా కూడా వాళ్ళకు మనం ఇచ్చి, వాళ్ళకు వేతనం ఇచ్చి, మనం కొంత మాట్లాడుకొని కొద్ది గొప్ప కమిషన్ చూసుకొని వాళ్ళకు కూడా మనం అంటే నీ జీవనోపాధి, వాళ్ళ జీవనోపాధి సంగ్రహంగా అన్ని కలిసిమెలిసి చేస్తున్నాం సార్. సరే, మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు? ఏ రాష్ట్రాలు, ఏ దేశాలు? ఇప్పటి వరకు సార్ మేము మేము ఎక్కువ ఆంధ్రలోనే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం సార్. ఇప్పుడు విజయవాడ కానీ, అటు మదిర కానీ, ఖమ్మం సైడ్ కానీ, రాజమండ్రి, వాడపల్లి దేవస్థానము, మన హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చేశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో చేశారు. వేరే రాష్ట్రాలకు వెళ్ళలేదు? ఇక వెళ్ళలేదు సార్. వేరే రాష్ట్రాలలో చెప్పండి. ఇప్పటి వరకు అయితే భగవంతుడి దయ వల్ల, మీలాంటి పెద్దల దయ వల్ల మా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి సార్. మనం దేవుడు ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉంచాడు. మనం ఒకరి కిందికి పోకుండా భగవంతుడు మనకు జీవనం. సరే, ప్రేక్షకులకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ నెంబర్ చెప్పండి సార్. నా నెంబర్ 9704486537. మళ్ళీ ఒకసారి 9704486537. సో ఇంకేమైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉందా? ఉంది సార్, చెప్పు. 9701708579. మళ్ళీ ఒకసారి 9701708579. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు వీరితో ఏమైనా అవసరాలు ఉంటే ప్రేక్షకులలో, ప్రజలలో ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్పుకుంటారు చెప్పండి. ఎలాంటి అవసరం ఉన్నా, ఏదైనా కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, ఏమన్నా భగవంతుడి యొక్క వీళ్ళని ఎంకరేజ్ చేయండి. పాపం వీళ్ళందరూ చాలా బీద కళాకారులు. ఇతను భుజాల మీద వేసుకొని వారికి జీవనోపాధి, వీళ్ళకు కూడా జీవనోపాధి ఏర్పాటు చేస్తున్నాడు. కష్ట నష్టాలు ప్రతి ఉపాధిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా దయామయులు, కరుణామయులు వీరిని కాంటాక్ట్ చేసి మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే వీళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సార్.